ఒరే కుంటోడా, నీకేది తేడా కనిపించడం లేదా? కొంచెం కొంచెం అలా కనిపిస్తుందండి బాబు గారు, కాకపోతే కన్ఫర్మేషన్ రావట్లేదు. పదరా, కొబ్బరాకులు తెంపుకోవాలి ఇంకా. పదండి. ఒరేమ్మో, నాకెందుకో అంత గందరగోళంగా అనిపిస్తుందిరామ్మో. కరెక్టేరా కాశీ, ఇందాక మనం లోపలికెళ్ళినప్పుడు, ఇగో ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ రా. ఒరేయ్, లోపల చీకటి ఉంది. అంత చీకటి నుండి బయటికొచ్చాక అలాగే అనిపిస్తుంది. సొల్లాపి ఇంక మూసుకొని పదండి. కరెక్టే అనియా, పదండి. అయినా ఒరే రాముడు, నీకు ఈ దారి తెలుసన్నావు కదా, అయినా నీకు ఇంత పెద్ద గణపతి పర్వతం ఉందన్న విషయం నీకు తెలీదా? అవునరా ప్రసాద్, ఇలాగే చాలా సార్లు తిరిగాను గాని ఎప్పుడు గమనించలేదు దీని దుంప తెగ. సర్లేరా ఇంక పద. ఒరే రాముడు, ఇంతకీ మనం సరైన దారిలోనే ఉన్నామా? అదేరా నాకు అర్థం కావట్లేదు. చూస్తుంటే జీవితంలో ఒక్కసారి కూడా వచ్చినట్లు లేదిటు. థూ, ఏం నా కొడుకులున్నారా మీరు? మిమ్మల్ని నమ్మి వస్తే నడి రోడ్లో నించోబెట్టారు. సార్ ఆగండి సార్, మీరే అసలే ఏం తెలియక మైండ్ పోతుంటే ఇక్కడ. ఒరే కుంటోడా, ఎటొచ్చేసాంరా మనం? నాకేదో తేడా కనిపిస్తుందిరా. ఎగురుకుంటూ వచ్చారు కదా బాబు గారు, ఇంక భరించండి. మరి నువ్వు నా వెనకల కుంటుకుంటూ వచ్చావా కుంటి సన్నాసి? మామా, అక్కడ ఎవరో ఉన్నారు, పద వెళ్ళి అడుగుదాం. పదరా అల్లుడు, ముందు ఆ కొబ్బరాకులు దొరికేస్తే ఇంటికెళ్ళిపోవచ్చు. పెద్ద మనిషి, ఇక్కడ కొబ్బరాకులు ఎక్కడ దొరుకుతాయి ఏంటి? ఏంటి సార్ అది? ఎవరు రా మీరంతా? మేము ఇక్కడే ఉంటాం, హైదరాబాద్ లో. నా పేరు వీర వెంకట్రావు. హైదరాబాద్ అంటే ఏమిటి? ఇదేంట్రా కుంటోడా, హైదరాబాద్ అంటే తెలీదంటాడు. నీలాంటి బుర్ర తక్కువ ఏదోకే తెలుసు హైదరాబాద్ అంటే. అన్ననడానికి కూడా నన్ను తిట్టడం ఎందుకు బాబు గారు? ఏదో చాదత్తం కాకపోతేనా? సర్లే ఉండండి పెద్దాయనా, మాకు కొబ్బరాకులు కావాలి. తోట ఎక్కడుంటుందో తెలుసా? చూడ్డానికి పిచ్చివాళ్లలా ఉన్నారే మీరంతా. ఈడే పిచ్చోళ్ళ ఉన్నాడు, మమ్మల్ని అంటాడు ఏంటని అయ్యుడు? పిచ్చోడు ఎప్పుడు అవతలోళ్ళనే పిచ్చోడు అంటాడ్రా, అంతే. అది కాదు పెద్ద మనిషి, కొబ్బరాకులు కావాలంటే అలా అంటావేమిటి? ఒరే, తాగడానికి నీళ్ళైనా తినడానికి తిండైనా ఆ పోరంబోకులే కదరా మనకివ్వాల్సింది. ఏ పోరంబోకులు? ఇంకెవరురా? ఆ తెల్లదొరలు. ఏంటి మమ్మీ, ఎవడీడు? తెల్లదొరలా అంటే బ్రిటిష్ వాళ్ళ? ఆ సన్నాసులే. ఏంటి మామా, ఏం మాట్లాడుతున్నాడు ముసలోడు? ముసలోడికి మైండ్ పోయినట్టుందిరా అల్లుడు. పెద్ద మనిషి, బ్రిటిష్ అంటున్నావు, వాళ్ళెప్పుడో పోయారుగా. ఏం పోయారురా? ఎక్కడికి పోయారు? దేశం వదిలి పారిపోయారుగా. మరి గాంధీ తాత తరిమేశారుగా. ఏ గాంధీ? ఆ కర్ర పట్టుకొని తిరిగే ముసలాయననా? ఆయన వల్ల ఏమవుద్ది? ముసలోడికి చరిత్ర తెలిసినట్టు లేదు. గాంధీ తాతను చాలా తక్కువ అంచనేశాడు. కర్రతో కొడితే బోర్డర్లు దాటి వెళ్ళి పడ్డారు. మీరు ఉండండిరా, ముసలోళ్ళతో ఎలా మాట్లాడాలో మేనర్స్ లేదు మీకు. పెద్దాయనా, ఈగో మేం వినాయక చవితికి పందిరేయాలని కొబ్బరాకుల కోసం తిరుగుతున్నాం. ఏటెల్లాలో చెప్పు. ఇంకేమి వినాయక చవితి చేస్తారురా, వాళ్ళు చెయ్యనిస్తేగా. తెల్లోళ్ళంట బాబు గారు. ఈడు పండగ చెయ్యాలంటే ఆ సన్నాసులు అడ్డుపడుతున్నారు. ఎళ్ళి ఆళ్ల దగ్గరే అడుక్కోండి. ఎక్కడుంటారు వాళ్ళు? ఇగో ఇలాగే వెళ్ళిపోండి, ఎక్కడో ఒక చోట ఉంటారు. ఎప్పుడొస్తుందో ఈ స్వాతంత్రం ఏంటో. నాకేదో తేడా కొడుతుంది ఇందాక గుళ్ళోకి వెళ్ళినప్పటి నుండి. అవునరా, చుట్టూ అంతా విచిత్రంగా ఉంది.
అందులోనూ ఇందాక వాడి మాటలు. పొరపాటులో ఇటొచ్చేసినట్టున్నాంలేరా. ముందుకు వెళ్తే తెలుస్తుంది, పద వెళ్దాం. ఆ పద. దొరా ఇవాళ ఒక్కరోజేగా పూజ చేసుకుంటాం, వదిలేయి దొరా. అవును దొరా, ఈరోజు వినాయక చవితి, ఈ ఒక్కసారికి మాకు అనుమతి ఇవ్వు దొరా. యు బాస్టర్డ్స్, నో మీన్స్ నో, జస్ట్ గో టు హెల్. ఒరే సన్నాసుల్లారా, కాదు అనక కాదు, నరకానికి పొండి అంటున్నారు దొరగారు. అక్కడ ఎవరో ఉన్నారు, పద. ఆ, ఆ. హూ ఆర్ యు ఆల్? మీరంతా ఎవరు? సార్ 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 ఏంటి ఇంతకీ సార్ అది? మీరెవర్రా? ఈడేంటి అమెరికా ఎయిర్పోర్ట్ లో సెల్యూట్లు కొట్టేవాళ్ళ ఉన్నాడు? What did he say? He is saying you look like a airport watchman in America. You idiot! Ask them what they want. సార్ ఒరే సర్లే. గాడిదల్లారా, ఏంట్రా ఎకసెక్కలుగుందా? నేను కాదురా అన్నది, ఈడు. ఇంతకు మీకేం కావాలి? ఆ, కొబ్బరాకులు. సార్, దే వాంట్ కోకోనట్ లీవ్స్. బట్ వై? ఎందుకురా? ఎందుకేంట్రా ఎందుకు? వినాయక చవితికి పందిరి వేసుకోవాలిగా. వినాయక చవితి ఏంట్రా, మీకెవరు చేయమన్నారు పండగ? ఏట్ పండగ కూడా నీ పర్మిషన్ తీసుకోవాలేట్రా? నా పర్మిషన్ కాదురా, దొర పర్మిషన్ ఉండాలి కదా. దొరేంట్రా దొర, ఇందాకటి నుంచి నువ్వు రేలంగి ఆడో సంపంగి. వాట్ డిడ్ హి సే? ఈడొకడు సంపంగి రేలంగి ఎలా ట్రాన్స్లేట్ చేయాలరా నేను? సార్, నథింగ్ సార్. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, అదర్వైజ్ ఐ విల్ కిల్ యూ. ఎవరిని కిల్యూరా, ఎవరిని కిల్యూ? నువ్వు కిల్లుతా అంటే కిల్లించుకోవడానికి గాజులేసుకొని కూర్చోలేదు ఇక్కడ. ఒరే, మీకసలు చంద్రబాబు నాయుడు తెలిసేంట్రా మీకు? వాడెవడు? చంద్రబాబు ఎవడంటాడేంట్రా కుంటోడా ఈడు? మనకన్నా పెద్ద పల్లెటూరు బ్యాచ్ లా ఉన్నారు బాబు గారు వీళ్ళు. మన రాష్ట్రానికి సీఎం రా, కోసి కారం పెడతాడు. సీఎం అంటే? ఒరే అదంతా కాదరా, పండగ చేసుకోవట్లేదని మా మోడీ తాత గనక తెలిసిందనుకో, ఒక్కొక్కడిని ముడ్డి మీద తన్ని మూల్లో కూర్చోబెడతాడు, మామూలుగా ఉండదు. వై దీస్ బాస్టర్డ్స్ ఆర్ షౌటింగ్? వీళ్ళు మాట్లాడేది నాకే అర్థం కావట్లేదు, నీకేం చెప్తాన్రా తెల్లతో లేదవా? అయ్యా, ఎలాగైనా మాకు పండగ చేసుకొనివ్వండి అయ్యా. మీరేం అడుక్కుంటున్నారు వీళ్ళని? ఈ రోజు వినాయక చవితి పండగ ఉందయ్యా, చేసుకుంటామంటే అనుమతి ఇవ్వడం లేదు. మేం పండగ చేసుకోవాలంటే ఈ నా కొడుకుల అనుమతి ఎందుకు? బ్రహ్మాండంగా చేసుకుందాం పదండి. వాట్ డిడ్ హి సే? దే విల్ డూ ఫెస్టివల్, డూ వాట్ యు వాంట్, నథింగ్ విల్ అఫెక్ట్ అస్. దే ఈస్ టెల్లింగ్ సార్. యూ ఇడియట్స్, ఐ విల్ నాట్ లీవ్ యూ, ఐ విల్ బి బ్యాక్ అండ్ ఐ విల్ పుట్ యూ ఇన్ ద ప్రిజన్. ఆ, ఆ, చాలా చూసాంలే, ఎల్లు. అవును, అప్పుడే పండగ ఏంటి? ఇంకా టైం ఉందిగా. ఈ రోజేనండి పండగ. ఏదో తేడాగుందిరా అల్లుడే. ఏదో ఒకట్లేరా, ముందు ఎల్లి పూజ చేద్దాం పద, మామూలుగా ఉండదు. ఆ, ఒరే, ఎందుకురా అంత కన్ఫ్యూజన్ గా ఉంది? అవునరా, ఇక్కడంతా చూస్తుంటే ఏదో జరిగింది అన్నట్టు అనిపిస్తుంది. ఒరే కుంటడా, అనవసరంగా వచ్చామేమో అనిపిస్తుంది ఏంట్రా నాకు. ఆ ఆలోచన ముందుండాలి బాబు గారు. ఎదురు దెబ్బ తగిలాక ఎన్ని ఆలోచించి ఏం లాభం? నాకెందుకో బ్రిటిష్ వాళ్ళ కాలంలోకి వచ్చేసాం అనిపిస్తుంది. బాబు, తెల్ల దొరలు వస్తున్నారు బాబు. ఆ, క్యాచ్ దోస్ బ్లడీ బాస్టర్డ్స్. పట్టుకోండి ఆ సన్నాసుల్ని. పారిపోదాం పదండ్రా. ఏ? ఒరే అల్లుడు, నాకెందుకో మనం ఆ గుళ్ళోకి వెళ్ళొచ్చాకే ఇలా జరిగిందేమో అనిపిస్తుందిరా. అవును వెంకట్రావు, అక్కడే ఏదో జరిగినట్టుంది నిర్మోహమాటంగా. ఇక పదండ్రా, ఎల్లి చూద్దాం అక్కడే. మరి పదండి. ఆ, ఆ.
ఇదేంట్రా? నేను పట్టుకున్న రాయి. అంటే ఆ రాయి పట్టుకోవడం వల్లే మనం ఈ కాలంలో వచ్చి పడ్డాం. ఎల్రా పనికి మళ్ళోడా, ముందు వెళ్ళి దాన్ని ఇంకోసారి ముట్టుకో. 3 సెకండ్లో మన కాలానికి వెళ్ళిపోతాం. అలాగే. ఆది మానవుల కాలం ప్రారంభం.